ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళ లాంటివన్న సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎందుకు ఎండగడుతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోయి రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇదేనా సమన్యాయం అని చంద్రబాబును ప్రశ్నించారు హరీష్ రావు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నేను ఎప్పుడో ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను, విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు రెండు ప్రాంతాలు సమానం అని చెప్పాను, రెండు కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్ళు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం? ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా.